నమస్తభ్య. మనం కవి అనేటువంటి పదం వింటుంటాం. దీనికి సరదాగా ఎన్నో అర్థాలు చెప్తారు. కనపడకుండా వినిపించేవాడు కవి అంటారు. సరే, ఆ విషయం అట్టు పెడదాం. కవి, కవి, కవయ అని మూడు పదాలు. కవి ఏకవచనం, కవి ద్వివచనం, కవయ అనేటువంటిది బహువచనం. ఇవి ఎలా వచ్చాయో మనం చూద్దాం. జాతి జగతి వాల్మీకౌ కవిరితి అభిధా భవతు. వాల్మీకి మహర్షి పుట్టగానే కవి అనేటువంటి పదం ఏర్పడింది. కవి ఇది తతో వ్యాసే. కవి అనేటువంటి ద్వివచనం వ్యాసుడు పుట్టగానే ఏర్పడింది. ఇక కవయస్వితి దండిని. కవయ అనేటువంటి బహువచనం దండి పుట్టిన తర్వాత ఏర్పడింది. ఇందులో ఉండేటువంటి అంతరాంశం ఏంటంటే కవిత్వం అనేటువంటిది అంత కష్టమైనది. అందరూ కవులు కాలేరు. పండితులు కావచ్చు, 10 గ్రంథాలు చదివితే పండితులు అవుతారు, కానీ కవి మాత్రం కాలేడు. కవి అనేటువంటిది రసాన్ని సృష్టించేవాడికే కవి అనేటువంటి మాట చెల్లుతుంది. అది అంత సులభం కాదు. ఇక కవి కర్మ కావ్యం. కవి యొక్క పని కావ్యం అంటాం. మరి కవి అంటే ఎవరంటే కౌతి శబ్దాయతే విమృశతి రసభావాన్ ఇది కవి తస్య కర్మ కావ్యం అంటాడు భట్టగోపాలుడు. అంటే రసభావాల్ని మనకి ప్రదర్శించేవాడు. అంటే కవిత్వంలో రసం ముఖ్యం. అందుకే వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు. ఆ రసాన్ని సృష్టి చేయడం అంత సులభం కాదు. జాషువా గారు మాట అంటారు, చదువచ్చు గ్రంథ సముదాయమంతయు కృతులలోన నెరసులెరవచ్చు రసము సృష్టిసేయు ప్రజ్ఞా విశేషంబు సాధనమున రాదు చదువు కాదు అన్నారు. మనం ఎన్నో గ్రంథాలు చదవచ్చు, ఎన్నో గ్రంథాలు మనం విమర్శించవచ్చు, కానీ రసాన్ని సృష్టి చేసేటువంటి ఆ ప్రజ్ఞ అది సాధన వల్ల రాదు, అది చదువు కాదు. కాబట్టి కవిత్వానికి 3 హేతులు ఉంటాయి: ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం అని. ప్రతిభ అనేటువంటిది సా కవిగత కేవల ప్రతిభ. అది కవికి పుట్టుకతో వస్తుంది. అది సహజం. వ్యుత్పత్తి అంటే అనేక గ్రంథాలు చదువుకోవడం వల్ల వచ్చేటువంటి పాండిత్యం. అభ్యాసం అంటే వ్రాయడం అనేటువంటి అభ్యాసం. కాబట్టి ఈ 3 కవిత్వానికి హేతువులు. కానీ ఈ మూడిట్లో ప్రతిభే ముఖ్యం. ప్రతిభ ఇవచ కవీనాం కావ్య నిర్మాణ కారణం వ్యుత్పత్తి అభ్యాసవుతూ తస్యాహ ఏవ సంస్కారకారకౌ నతు హేతు అన్నారు. ప్రతిభే కావ్యం రాయడానికి ముఖ్యమైనటువంటి కారణం. వ్యుత్పత్తి అభ్యాసాలు ఆ ప్రతిభని కొంచెం మెరుగుపరిస్తే తప్ప అవి హేతువులు కావు. కాబట్టి ప్రతిభావంతుడే కవి అవుతాడు. కాబట్టి ఆ రసం సృష్టించేటువంటి శక్తిని ప్రతిభ అన్నారు. ఆ రసమే ముఖ్యం. అందువల్ల అది చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ప్రతివాడు కవి కాలేడు. పండితుడు కావచ్చు, రచయిత కావచ్చు. ఆ రసాన్ని సృష్టించేటువంటి శక్తి ఎవరికి ఉంటుందో వాడే కవులు అవుతారు. అందువల్ల 100 మంది ఉంటే అందులో ఒకటే కవి అవుతాడు. మిగిలిన 99 మంది పండితులు, రచయితలు అవుతారు. విశ్వనాథ్ గారు మాట అంటారు. ఆయన ఎవరు అడిగారు, మళ్ళీ ఈ 20వ శతాబ్దంలో మీరు మళ్ళీ రామాయణం ఏంటండి, పాత చింతకాయ పచ్చడి ఎందుకు రాస్తున్నారని అడిగారు. అడిగితే ఆయన సమాధానం చెప్పాడు, మరల ఇదేల రామాయణం వన్నచో ఈలోకమెల్లను ఎల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు
తన రుచి బ్రతుకులు తనవి కానా. నిన్న అది అనంతనం వేళ తింటాం, రేపు తింటాం. ఎప్పటికప్పుడు అది నూతనత్వాన్ని సంతరించుకుంటుంది. చేసిన సంసారమే చేయుచున్నది, తనదైన అనుభూతి తనది కాన. తలచిన రామునే తలచెద నేనును, నా భక్తి రచనలు నావి కాన. కాబట్టి తలచిన రాముని నేను తలుస్తాను అంటూ ఒక చక్కటి మాట మాట్లాడారు. కవి ప్రతిభలోన నుండు కావ్యగత శతాంశమునందు 90 అయిన పాళ్ళు. కావ్యంలో 100 అంశాలుంటే అందులో 90 పాటు ప్రతిభలో ఉంటుంది. ప్రాగ్విపశ్యన్ మతముల రసము 1000 రెట్టు గొప్పది నవకథా ధృతిని మించి. అది పాశ్చాత్య రసశాస్త్రం కావచ్చు, మన భారతీయ రసశాస్త్రం కావచ్చు. కథ కంటే అంటే ఇతివృత్తం కంటే రసానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇతివృత్తానికి 10 పాళ్ళే ప్రాధాన్యం ఉంటే మిగిలిన ప్రాధాన్యం అంతా రసానికి ఉంటుంది. కాబట్టి ఆ రసాన్ని సృష్టించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాడే కవులు. ఈ కవిత్వం అనేటువంటి కన్య అంటే 2 కన్యలు ఉంటారు, మోక్షకన్య, కావ్యకన్య. వాళ్ళు ఎవరిని వరిస్తారో ఎవరికి తెలియదు. ఈ మోక్షకాంత అందరిని వరించదు. ఆవిడ ఎవరిని వరించాలనుకుంటే వాళ్ళు వరిస్తుంది. కఠోపనిషత్తులో ఓ మాట అంటాడు, నాయమాత్మ ప్రవచనేన లభ్య. ఈ ఆత్మ కేవలం ఊకదంపుడు ఉపన్యాసాల్లో లభించదు. నా మేధయ, నేను చాలా తెలివైనవాడిని అన్నవాడికి ఆ మోక్షకాంత వరించదు. నా బౌద్ధ శృతేన, నేను ఎన్నో శాస్త్రాలు చదువుకున్నాను, ఎన్నో వేదాలు చదువుకున్నాను అన్నవాడికి ఆవిడ దరిచారదు. యమైవ ఏష వృణుతే తేన లభ్య. ఈవిడ ఎవరిని వరిస్తుందో వాడు మాత్రమే పొందగలడు. ఆవిడ వరించి తన యొక్క పూర్తి శరీరాన్ని అతనికి అప్పచెప్తుంది. కాబట్టి మోక్షకాంత ఎవరిని వరించదలుచుకుంటే వాడిని వరిస్తుంది. అలాగే కవితాకాంత కూడా. కాబట్టి కవితాకాంత అంత సులభంగా వరించదు. ఎవరిని వరిస్తుందో తెలియదు. చాలా గ్రంథాలు చదువుకున్న వాడిని కవిత వరించాలనేటువంటి రూల్ లేదు. చదువుకోని వాడిని వరించకూడదనే రూల్ కూడా లేదు. కాబట్టి ఆ కవితాశక్తి, ఆ కవితాకాంత ఎవరినైతే వరిస్తుందో వాడు మాత్రమే పొందగలడు. అందువల్ల కవి అనేటువంటి వాడు 1,000,000 మందిలో ఒకడే ఉంటాడు. మిగిలిన వాళ్ళందరూ రచయితలు కావచ్చు, పండితులు కావచ్చు. అందువల్ల అటువంటి ఆ కవికి మరణం లేదు. రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం వేసే కాయే జరామరణజం భయం. వాడికి జర ముసలితనం కానీ మరణం కానీ పుట్టేటువంటి భయం లేదు. కాబట్టి అటువంటి వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. అందువల్ల కవి మాత్రమే ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండగలడు. కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు, కృతిని చెందువాడు మృతుడు కాడు. ఎవడైతే కవితను రాస్తాడో వాడు మృతుడు కాడు. ఏనాటి వాల్మీకి ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఆయన ఇంకా ఉన్నాడు. ఎంతవరకు ఉంటాడు? ఈ ప్రపంచంలో హిమాలయ పర్వతం ఉన్నంతకాలం, గంగానది ఉన్నంతకాలం నా రామాయణం ఉంటుందని ఆయన చెప్పాడు. కాబట్టి అటువంటి కవులకు మన జాతి ఎప్పుడు రుణపడి ఉండాలి. ఎందువల్లంటే ఆ కవి అందరినీ సక్రమంగా నడిపించగలడు. పోయిట్స్ ఆర్ ది అన్ఎకనాలజ్డ్ లెజిస్లేటర్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు. అంటే ప్రజల చేత ఎన్నుకోనబడినటువంటి శాసనకర్తలు. మనం ధర్మంగా నడుస్తున్నామంటే దేనికో ప్రభుత్వానికి భయపడి కాదు. మనలో కవులు మంచి చెడు అనేటువంటి ఆ 2 విషయాల్ని రంగరించిపోశారు కవిత్వం ద్వారా. కాబట్టి కవిని మనం ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి. కవిని గౌరవించినటువంటి సమాజమే కాదు. అందువల్ల కవి యొక్క గొప్పతనం తెలుసుకుని, కవిత్వం అనేటువంటిది ఎంత కష్టమో తెలుసుకుని, అది కేవలం సహజంగా వచ్చేదే, అది నేర్చుకుంటే వచ్చేది కాదు అనే విషయం మనం తెలుసుకుని కవి యొక్క గొప్పతనానికి మనం ఎప్పుడూ నమస్కారం చేయాలి.